ఇక ఏడాదికి 90 రోజులు పనిచేస్తే గిగ్ వర్కర్లకు బీమా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. హెల్త్, లైఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించనున్న కేంద్రం. ఏడాదికి 90 రోజులు ఒకవేళ వర్క్ చేస్తుంటే, అంటే స్విగ్గీ, జొమాటో, తర్వాత పిమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎట్లా పని చేస్తున్న ఎవరైతే ఉంటారో పార్ట్ టైం వర్క్ చేస్తుంటారు. పాపం చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉద్యోగాలకు, అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ గిగ్ వర్కర్లుగా, తర్వాత ఇక్కడ రకరకాల చిన్న చిన్న పనులు చేసుకుంటా, పార్ట్ టైం జాబులు చేసుకుంటా వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళు 90 రోజుల వరకు, అంటే వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ 90 రోజుల పాటు ఈ గిగ్ వర్కర్గా పనిచేస్తే, ఒకే సంస్థలో పనిచేస్తే వాళ్ళకు బీమా కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట. మంచి పని చేస్తున్నది. ఒకే అగ్రిగేటర్ ద్వారా అయితే కనీసం పని దినాలు 90 రోజులు. వేరు అగ్రిగేటర్లు, అంటే ఒకే సంస్థ కాకుండా వేరే ఉంటాయి కదా, అగ్రిగేటర్ల ద్వారా అయితే 120 రోజులు పని చేయాలి. రోజులో ఎంతసేపు పని చేసినా ఒక రోజు కిందే లెక్కనట. గంట చేసినా, 2 గంటలు చేసినా, 6 గంటలు చేసినా, 3 గంటలు చేసినా ఒక రోజు కింద లెక్క పెడతారు. ఇక డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన కేంద్ర కార్మిక శాఖ అభ్యంతరాలు, సూచనలకు 45 రోజులు గడువు ఇచ్చింది గిగ్ వర్కర్లకు సంబంధించి. పాపం